ఆంటీ మేము కాసేపు బయటికి వెళ్ళొస్తాం, మా పిల్లవాడిని ఒక 10 నిమిషాలు చూస్తారా అంటాం. అమెరికాలో నేరమా? రోడ్డు మీద వెళ్తూ అటు ఇటు బిత్తర చూపులు చూస్తూ అనుమానాస్పదంగా తిరగటం నేరమా? మన ఇంటికి ఎవరో ఫ్రెండ్స్ వచ్చి వాళ్ళ పిల్లలు ఇంట్లో ఆడుతూ కింద పడి వాళ్ళకి దెబ్బ తగిలితే ఆ ఖర్చులన్నీ పెట్టుకోవాల్సింది మనమేనా? ఇలాంటి ఎన్నో ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నా పేరు యోగానంద్. ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో, లేటెస్ట్ అప్డేట్స్తో, అమెరికా ఇమిగ్రేషన్ విషయాలు, యూకే ఇమిగ్రేషన్ విషయాలు, ఇండియాలో ఏం జరుగుతుంది, ఇలాంటి మంచి మంచి విషయాలతో ప్రతిరోజు మీ ముందుకు వస్తున్నాను. సో మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే ఒక 4గురికి షేర్ చేయండి, నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. ముఖ్యంగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది. ఎస్పెషల్లీ యాక్చువల్గా విజిటింగ్ మీద వచ్చే పేరెంట్స్కి మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు అందరూ దయచేసి చివరి దాకా చూడండి. అండ్ వీలైతే మాత్రం ఎవరికైనా 4గురికి షేర్ చేయండి. ఎందుకంటే అమెరికా వెళ్ళేటువంటి పేరెంట్స్ చాలా మంది ఉంటారు. ఇట్లాంటి ఇప్పుడు ఇవాళ నేను చెప్పబోయే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదండి. ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలని లేదు. అబ్రాడ్లో రూల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి అంటానికి ఇట్లాంటి విషయాలు నిదర్శనం. సో వితౌట్ వేస్టింగ్ టైం నేను ఇవాళ టాపిక్లోకి వెళ్తే, బేసిక్గా నేను విన్నది అంటే అథెంటిసిటీ నాకు 100% గ్యారంటీ లేదు. జస్ట్ నేను ఏదో ఒక సోర్సెస్ ద్వారా ఎక్కడో విని ఎక్కడో చదివాను. రీసెంట్గా ఒక డాక్టర్, తెలుగు మహిళ, అంటే మదర్ ఆఫ్ ఏ మన ఎన్ఆర్ఐ, 14 సంవత్సరాలు జైలు శిక్ష పడింది అని చెప్పేసి విన్నానండి. సో అంటే నేను 100% దీన్ని గ్యారంటీగా కన్ఫర్మ్ చేయను. నేను ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు డిగ్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్, అంటే నిజమా అబద్ధమా తెలుసుకోవడానికి. బట్ ఒక 2015లో మాత్రము ఒక లేడీ 29 years ఆఫ్ బేబీ సిట్టర్కి 14 సంవత్సరాలు 18 సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడింది. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? విజిట్ మీద పిల్లల దగ్గరికి వెళ్ళిన తల్లికి ఎందుకు జైలు శిక్ష పడింది? అసలు విజిటింగ్ మీద మనం అమెరికా వెళ్తే ఏం చెయ్యొచ్చు, ఏం చేయకూడదు? సో మీరు మాత్రం ఇవన్నీ కంపల్సరీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎయిర్పోర్ట్లో దిగగానే పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోని ప్రెసెంట్ ట్రంప్ గవర్నమెంట్లో చాలా స్క్రూటినీ స్టార్ట్ అయింది. అంటే ఎంతో మంది విజిట్ మీద వచ్చి అక్కడే ఉండిపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. సో నేను దీని మీద వీడియో చేశాను, కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన విజిటర్స్ ఎన్ఆర్ఐ పిల్లల తల్లిదండ్రులు అమెరికా వెళ్ళిన తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, అసలు అంత కఠినతరమైన రూల్స్ అక్కడ ఎందుకున్నాయి? బేసిక్గా ఇప్పుడు పేరెంట్స్ అంటే ఒక 6 నెలల పాటు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఏదో కొంచెం టైంపాస్ కోసం కావాలి, టైంపాస్ ఉండాలి, లేకపోతే బయటికి వెళ్తారు. వెళ్ళినా పెద్ద పలకరిచ్చే దిక్కు ఉండదు. ఇండియాలో ఉంటే మనకి అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, బండి వేసుకొని తిరుగుతాం, ఏదో చేస్తాం. కానీ ఫారెన్ వచ్చామంటే పేరెంట్స్కి చేతులు కాళ్ళు కట్టేసినట్టే ఉంటుంది. కొడుకు కోడలు లేకపోతే కూతురు అల్లుడో ఇద్దరు ఉద్యోగానికి వెళ్తే ఆ తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. పిల్లలు ఉంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. సో ఇంకా లేదు అంటే టీవీ చూడడం, లేదంటే కాస్త వాకింగ్ అలా బయటికి వెళ్ళడం. సో మీరు ఎవరైనా సరే, పాయింట్ నెంబర్ 1, బయటకి వాకింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం కొన్ని ప్లేసెస్, అంటే లేస్తే పొద్దున్న చూస్తే మొత్తం మన తెలుగు వాళ్ళు కనపడే ప్లేసెస్ కొన్ని ఉంటాయి. అలా కాకుండా కొంత దూర ప్రాంతాల్లో మీరు ఉన్నట్టుంటే, మీరు వాకింగ్కి వెళ్ళినా ఎక్కడైనా తిరగడానికి వెళ్ళినా దయచేసి పక్క వాళ్ళని మాత్రం మీరు అనుమానాస్పదంగా చూడకండి, ఏదో డౌట్గా చూడకండి. అంటే నేను చాలా మందిని గమనించాను. కొంతమందికి ఏంటంటే వేరే తెలుగు వాళ్ళు కనపడంగానే అలా అట్రాక్టివ్గా చూస్తూ ఉంటారు, ఏదో మిస్ అయినట్టు. ఎందుకంటే మనం వేరే దేశం వచ్చాం కాబట్టి ఆ తెలుగు వాళ్ళని చూస్తున్నాం. కానీ అలా చూసే వాళ్ళ పక్కనే ఒక తెల్లోడు ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు. మామూలుగా ఇంకా కొన్ని ప్లేస్లలో తెలుగు వాళ్ళు కనపడకపోయినా సరే మనం తెల్ల వాళ్ళని అలా అనుమానాస్పదంగా చూడడం కానీ ఇలాంటివన్నీ అక్కడ జరిగితే వాళ్ళకి అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్ చేస్తారు. వెంటనే పోలీసులు వచ్చి ఇండియాలో లాగా, సార్ ఎవరండి మీరు, ఏంటండి అని అడగరండి. అక్కడ పోలీసులు రావటం ఎంబటే చేతులన్నీ వెనకాల పెట్టేస్తారు, కింద పడుకోబెట్టేస్తారు. సో రకరకాల, అంటే వాళ్ళకి తెలియదు కదా మనం జెన్యూన్ అనే విషయం వాళ్ళకి తెలియదు. వాళ్ళు మనం ఏదో యాక్టివిటీ చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే వస్తారు. సో ఇక్కడ ఎవరిని తప్పుపట్టలేం. మీరు చేయాల్సింది ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు
కామ్గా మీ పని మీరు చేసుకోండి. ఎవరైనా పలకరిస్తే మాట్లాడండి, లేకపోతే గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పండి, లేదు అంటే మీ పని మీరు చేసుకోండి, ఇంటికి రండి. కానీ ఎవరిని మాత్రం అనుమానాస్పదంగా మాత్రం చూడకండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన పేరెంట్స్ చాలా మంది చేసేటువంటి నిజంగా దారుణమైన పని ఏంటయ్యా అంటే, అక్కడికి వెళ్ళి ఉన్న 6 నెలల్లో కూడా డబ్బులు సంపాదించాలనే ఒక దిక్కుమాలిన ఆలోచనతోటి రెస్టారెంట్లలో కూరగాయలు కట్ చేయటము, అదే తండ్రులు అయితే అంట్లు కడగడము, అంటే అక్కడ వాళ్ళ భాషలో హౌస్ కీపింగ్ అంటారు అనమాట. అది ఒక స్టైల్ పాష్ వర్డ్ అనమాట. సో అలాంటి పనులు చేయటము చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది బోర్ కొడుతుంది, నేను వెళ్ళి ఏదో పని చేసుకుంటా, ఏదో 4 రూపాయలు వస్తాయి కదా. మీరు విజిటింగ్కి వెళ్తున్నారు అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక ప్రదేశాన్ని చూడటానికి మాత్రమే వెళ్తున్నారు, పని చేయటానికి కాదు. ఎటువంటి పని మీరు చేసినా అది ఇల్లీగల్ కిందకే వస్తుంది. దయచేసి అలాంటివి చెయ్యకండి. ఐస్ వాళ్ళకి దొరికితే మాత్రం తల్లిదండ్రులైనా ఎవరైనా సరే తప్పే. ఇల్లీగల్. విజిటింగ్కి వెళ్ళినట్టు విజిటింగ్లోనే ఉండాలి. కానీ మీరు రెస్టారెంట్లలో పని చేస్తా, నేను కూరగాయలు కట్ చేస్తా, నేను అంట్లు తోముతా, ఈ 4 రోజులు ఖాళీగా ఉండి నేనేం చేస్తారా? కోర్స్ కొంత వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా మందికి ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇండియాలో తిరిగి ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అలా కూర్చోవాలంటే కూర్చోబుద్ధి కాదు. కానీ తప్పదు, కూర్చోవాల్సిందే. ఇన్ని రోజుల నుంచి మీ ఆటలు సాగినాయేమో, ఇప్పుడు మీ ఆటలు సాగవు. సో ఎటువంటి పనులు ఎవరైనా సరే డబ్బులు సంపాదించుకోవటం చేయకండి. కొంతమంది పిల్లలు ఏంటంటే, తల్లిదండ్రులు జనరల్గా ఏంటంటే, పిల్లలు ఎవ్వరు కూడా తల్లిదండ్రుల్ని పనికి పంపించాలనో లేకపోతే ఇంకెక్కడికి పంపించాలని అనుకోరండి. విజిటింగ్ మీద మా దగ్గరకు వచ్చారు కదా, ఇక్కడే ఉండండి అంటారు. కొంతమంది పిల్లలు మా పిల్లల్ని చూసుకోండి, మేము ఉద్యోగాలకు వెళ్తామంటారు. మోస్ట్ ఆఫ్ ద తల్లిదండ్రులు దే బికమ్ ఏ బేబీ సిట్టర్స్, అంతే, వేరే ఆప్షన్ లేదు వాళ్ళకి. ఎందుకు వస్తారు అంటే, పిల్లలు డెలివరీ అయితే వస్తారు, లేకపోతే పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళిద్దరు ఉద్యోగానికి వెళ్తున్నారంటే ఒక 6 నెలలు అత్తమ్మ అమ్మ వచ్చిపోతారు, ఒక 6 నెలలు అమ్మ నాన్న వచ్చిపోతారు. అంటే ఈ 1 ఇయర్ వీళ్ళకి పిల్లల్ని చాలా మంది బేబీ కేర్ సెంటర్కి పంపించకుండా ఎట్లా కొట్లా మనకు తల్లిదండ్రులు ఉంటారు, మనం పని చేసి పెడతారు, ఒక పక్క వంట అయిపోతుంటుంది, మనం పని చేసుకోవచ్చు అనేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. బట్ ఇది మన టాపిక్ కాదు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పిల్లల్ని చూసుకోవటం, చిన్న పిల్లల్ని. ఎందుకంటే మనం ఉండే ఇంటి చుట్టుపక్కల ఒక 10 మంది ఉంటారండి. సో ఆ 10 మందిలో ఎవరో ఒకళ్ళు చైల్డ్ కేర్కి పంపిస్తే ఒక 1000 పౌండ్లు $1000 ఖర్చు అయితేమో ఎందుకు అవసరమా, మన ఆంటీ వచ్చారు కదా, ఆంటీ కొంచెం మా బాబుని చూసుకుంటారా అంటే, పర్లేదులే అమ్మా ఉంచి, ఏముంది, నేను చేసేది ఏముంది అంటారు. దట్ ఈస్ ఇల్లీగల్ ఇన్ అమెరికా. అది క్రైమ్ అండి. ఎందుకంటే పిల్లవాడిని చూసుకుంటే యూ విల్ బికమ్ అన్ ఎంప్లాయీ. అంటే మీకు చెప్పాలంటే, ఇప్పుడు మీరు వేరే వాడిని పిల్లవాడిని కనుక చూసుకుంటున్నారు అంటే అది ఎంప్లాయ్మెంట్ కిందకి వస్తుంది. అంటే మీరు బేబీ సిట్టర్ కిందకు వస్తారు. మనకు ఇండియాలో కామన్ అండి, వెళ్తూ పక్క వాళ్ళ ఇంట్లో దింపెళ్తాము, లేకపోతే ఎవరి దగ్గర దింపెళ్తాము, కాసేపు చూసుకుంటా అంటాం. కానీ అమెరికాలో అది నడవదు. అమెరికాలో కేవలం మీరు వేరే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు అంటే అది బేబీ సిట్టింగ్ కిందకు వస్తుంది, అది ఎంప్లాయ్మెంట్ కిందకు వస్తుంది. ఇది చాలా మందికి తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో ఆ పిల్లవాడు కింద పడి కానీ, లేకపోతే ఆడుతూ ఏదైనా దెబ్బ తగిలితే కానీ, ఉరుక్కుంటూ వెళ్ళి గోడ కొట్టుకుంటే కానీ, ఏ తప్పు చేసినా కానీ ఆ తప్పుకు బాధ్యత మనదే అవుతుంది. ఆ హాస్పిటల్ ఖర్చులు మనమే పెట్టుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఏం జరిగినా సరే రెస్పాన్సిబిలిటీ మొత్తం అందే. అవసరమైతే ఎవరైతే మనల్ని ప్రేమగా చక్కగా చూసుకోమని అడిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళే రివర్స్ మన మీద కేసు కూడా వేయచ్చు. సో కాబట్టి ఇలాంటి పనులు చేయకండి. ఎవరైనా సరే మా పిల్లల్ని చూసుకోండి అంటే దయచేసి చూసుకోకండి, లేదండి నాకు సంబంధం లేదు. వాళ్ళ పేరెంట్స్ అక్కడ ఉంటే, వాళ్ళ పిల్లలు మన ఇంట్లో ఉంటే ఫైన్, నో ప్రాబ్లం. ఎవరు లేకుండా వేరే వాళ్ళ పిల్లల్ని మన ఇంట్లో వదిలిపెట్టిపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చూసుకోవద్దు. ఇది అక్కడ సిచ్యువేషన్స్కి ఏమన్నా తేడా జరిగితే మాత్రం దానికి రెస్పాన్సిబిలిటీ మనమే అవుతాము. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎవరైనా సరే మన ఫ్రెండ్స్ పిల్లలు కానీ మన ఇంటికి వచ్చి ఆడుకునేటప్పుడు, ఇప్పుడు జనరల్గా అమ్మ నాన్న కలిసి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటాం అంటే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎన్వైరన్మెంట్ ఒకటి, మనం హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్ చాలా ఎక్కువ ఉంటాయి అబ్రాడ్లో. మనం ఎన్వైరన్మెంట్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇల్లంతా చెత్తగా పడేసి ఎక్కడ పడితే అక్కడ అవి ఇవి ఉండి పిల్లలు ఉరుకుతుంటే ఆ టేబుల్ తగిలి, లేకపోతే ఈ సోఫా తగిలి, లేకపోతే ఇంకేదైనా తగిలి, ఇలాంటివి ఏమన్నా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ మనదే అవుతుంది.
కాబట్టి మన ఇంట్లో జరిగిన ఏదైనా పొరపాటు అయితే రెస్పాన్సిబిలిటీ మనమే అవుతుంది, దానికి కావాల్సిన మెడికల్ ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలి. కాబట్టి ఎవరైనా పిల్లలు మన ఇంటికి వచ్చి ఆడుతూ ఉంటే మీరు మీ టీవీ సీరియళ్ళ గురించి మాట్లాడుతూ మీ గోలలో మీరుండకండి. ఒక్క కన్ను పిల్లల మీద వేసి ఉంచండి. వాళ్ళు ఆడుతున్నారా, తిరుగుతున్నారా, లేకపోతే బెడ్లు ఎక్కుతారు. కొంతమంది చిన్న పిల్లలకి ఏమీ తెలీదు. వాళ్ళు బెడ్లు ఎక్కుతారు, లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతుంటారు, ఎగురుతుంటారు, మెట్ల మించి జారుతుంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఒక కన్ను కంపల్సరీ వేసి ఉంచండి. ఎస్పెషల్లీ లేడీస్ ఎవరైనా సరే చీరల గురించి, లేకపోతే టీవీ సీరియల్ గురించి, లేకపోతే అమ్మలకల ముచ్చట్ల గురించి మాట్లాడుకునే వాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ పిల్లల మీద పెట్టండి ఇలా మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినప్పుడు. సో ఇలాంటివి మాత్రం కంపల్సరీ పాటించాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మీరు ఎటువంటి పని కానీ తర్వాత ఇంకా చాలామంది నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు తల్లులు ఏమంటారంటే ఈ 6 నెలలు నేను ఖాళీగా ఉండి ఏం చేస్తాను రా, నేను ఏదో 4 పిల్లలు ఉంటే చూడు నేను ఇంట్లో చైల్డ్ కేర్ నడుపుకుంటా అంటారు. అంటే ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈజీ అనిపిస్తుంది 4 పిల్లల్ని చూసుకోవటం. ఏముంది, వాళ్ళు చైల్డ్ కేర్ పంపించే బదులు వాళ్ళకి కొంత డబ్బులు మిగులుతాయి కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మనం ఇక్కడ వదిలేస్తారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, మీరు విజిట్ వీసా మీద వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఎంప్లాయ్మెంట్. సో అది చేయకూడదు, ఇల్లీగలు. ఒకవేళ దొరికితే మాత్రం కంపల్సరీ మీరు ఏదన్నా జరగరాంది జరిగితే జైలుకి వెళ్ళవలసిందే. ఓకే, ఈ రూల్స్ అన్ని పాటించండి. ఇంకా ఇప్పుడు ఇంపార్టెంట్ విషయం, అసలు ఆమెకి ఎందుకు జైలుకి వెళ్ళింది అనే విషయం చెప్తే, ఫ్రెండ్ వాళ్ళ చిన్న పిల్లోడిని వాళ్ళ దగ్గర వదిలేసి వీళ్ళు బయటికి వెళ్ళారు చూసుకోండి అని చెప్పి. ఆమె బేసిక్గా డాక్టరు. వీళ్ళు బయటికి వెళ్ళి వచ్చే లోపు ఆ పిల్లవాడు ఆడుతూ ఆడుతూ ఏదో మింగాడు. ఆ మింగింది గొంతులో అడ్డం పడ్డది. తర్వాత ఆమె డాక్టర్ కాబట్టి ఏదో ఆమెకు తెలిసిన వైద్యం చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ ఏమైంది, ఆమె చేయాల్సింది 911కి ఫోన్ చేయాలి, చేయలేదు. ఏదో ఒక వైద్యం చేయడానికి ట్రై చేసింది, అది వర్కౌట్ కాలేదు, భయపడ్డది. వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసింది. ఇంతలోకి వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు, 911 కాల్ చేశారు, అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ఆ పిల్లవాడు చనిపోయాడని డిక్లేర్ చేశారు. ఒక హెల్ప్ తీసుకున్నటువంటి ఈ ఫ్యామిలీ ఆమె మీద కేసు వేశారు. సో చివరికి ఏమైంది, కేసు ఆమె యాక్చువల్గా డాక్టర్ అయినా సరే, మీరు డాక్టర్ అయినా సరే మీ సొంత పైత్యాలు వాడి వైద్యం చేయకండి. అన్లెస్ అంటిల్ ప్రూవెన్ లేకపోతే లైసెన్స్డ్ డాక్టర్లు మీరు అమెరికాలో అయితే తప్ప, విజిట్ మీద వెళ్ళిన వాళ్ళు విజిట్ మీద వెళ్ళినట్టే ఉండండి. సజెషన్ చేయండి, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది, బట్ యూ కన్సల్ట్ యువర్ లోకల్ డాక్టర్. ఏదైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ChatGPTలోకి వెళ్ళి నాకు ఇలా బాగాలేదు, జ్వరం వచ్చింది, ఏం చేయాలి అంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే కన్సల్ట్ యువర్ డాక్టర్ అంటారు అనమాట. వాడు మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేసినా సరే కన్సల్ట్ యువర్ డాక్టర్ అంటే అదేంటంటే ఒక డిస్క్లైమర్ లాంటిది. సో మీరు డాక్టర్ అయినా సరే, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, మీరు తెలిసిన సొంత వైద్యాలు చేయొద్దు. ఇలాంటి సిచ్యువేషన్స్లో వెంటనే 911 కాల్ చేయాలి, వాళ్ళు రావాలి, వాళ్ళు చూడాలి. ఎందుకంటే అక్కడ మీరు చేసేది మంచి అయినా సరే పొరపాటు జరిగితే అది తేడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరు తెచ్చుకోకండి. పేరెంట్స్, ఎస్పెషల్లీ పేరెంట్స్ కోసమే ఈ నా వీడియో. మీరు విజిటింగ్ వెళ్తే హ్యాపీగా తినండి, కూర్చోండి, మీ మనమళ్ళని మనమరాలని చూసుకోండి. మీరు అత్త మామ అయినా లేకపోతే మీ అమ్మాయి ఉన్నా మీ అబ్బాయి ఉన్నా ఎవరున్నా సరే ఇంట్లో వరకే ఉండండి. నాకు ఒప్పుకుంది, హోటల్కి వెళ్ళి కూరగాయలు కట్ చేస్తా, లేకపోతే నేను బయటికి వెళ్ళి బేబీ సిట్టింగ్ చేస్తా, లేకపోతే అంకుల్ వెళ్ళి హోటల్లో పని చేస్తా. డబ్బులు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. దొరికితే ఐస్ వాళ్ళు ఏంటంటే ఇలా గుడ్లు వేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు రెస్టారెంట్లో ఎవ్వరు పని చేయట్లేదు. చివరికి ఇప్పుడు 4 రోజులు అయితే ఇంకేమైందంటే మనం ఏ హోటల్కు వెళ్ళి తింటే మన ప్లేట్ మనమే గడుక్కోవాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు రూల్స్కి విరుద్ధంగా క్యాష్ ఇన్ హ్యాండ్ ఇచ్చి ఈ స్టూడెంట్స్ అందరినీ పెట్టుకున్నారు. ఇప్పుడు స్టూడెంట్స్ ఎక్కడ దొరికితే బొక్కలు నొక్కుతారో అని చెప్పేసి మానేశారు. సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది. లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, కానీ లోకల్ వాళ్ళకి పెరగాలంటే మన రెస్టారెంట్లో వాళ్ళు అంతంత డబ్బులు ఇవ్వలేరు. కాబట్టి ప్రస్తుతానికి అక్కడ సిచ్యువేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ఇదంతా వేరే విషయం. నేను ఇచ్చిన ఈ ఇంపార్టెంట్ విషయాలు మాత్రం పేరెంట్స్ దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏ సిచ్యువేషన్లో కానీ ఎటువంటి సంఘటన జరిగినా ఇల్లీగల్ కనుక అయితే, మనం హ్యూమన్ మిస్టేక్స్ అంటే పొరపాట్లు కాకుండా ఏదన్నా జరగరాని ఇల్లీగల్ జరిగితే మాత్రం
బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు అమెరికాలో. అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అక్కడ హెల్త్ అండ్ సేఫ్టీ ఇష్యూస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మన ఇండియాలో మనం వెళ్తా గుంటలో పడి లేచి కింద పడి చచ్చినా కూడా తెల్లారిపోద్దున ఎవ్వడు పట్టించుకోడు. అక్కడ మహా అయితే తెల్లారిపోద్దున స్పీడ్ బ్రేకర్ వేసి వెళ్ళిపోతారు వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు. ఇక్కడ అలా కాదండి. హెల్త్ అండ్ సేఫ్టీ రూల్స్, దారిలో ఏదన్నా తగిలి కింద పడ్డా కూడా సూ చేసి రచ్చ చేస్తారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్రాడ్లో. కాబట్టి పేరెంట్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, మీలాగే విజిటర్స్ చాలా మంది ఉంటారు, చాలా మంది అమెరికాకు వస్తారు, దయచేసి ప్లీజ్ అండి, నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకుండా ఉండడం కోసం నేను ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. మీకు ఒక నలుగురికి షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే చేయండి, కానీ నేను చెప్పేది సోది అని మాత్రం కొట్టిపారేయకండి. ఇది ఫ్యాక్ట్. మీరు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళైనా సరే చదువుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకుని వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ.